గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు మరి మూడో శనివారం ప్రతి మూడో శనివారం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేయమని చెప్పి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం సావనకోట పెద్దాపురం కూడా చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఈ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా మరి ప్రతి మూడో వారం శనివారం ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో ఒక్కో రోజు ప్లాస్టిక్ నిషేధం కానీ అలాగా చాలా శానిటేషన్ కానీ అలాగే ఒక్కొక్కటి కూడా పెట్టడం జరిగింది. ఈ రోజైతే మరి కిచెన్ గార్డెన్స్ చేయమని చెప్పి దాన్ని ఎవరైనా తీసుకురండి ప్రజలు అని చెప్పి తీసుకురావడం జరిగింది. దాని మీద ఇలా మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని మీద ఇవాళ సావనకోటలో పెద్దాపురం 2 కార్యక్రమాలు కూడా చేసాం. ఇవాళ లేడీస్ కూడా ప్రతి మహిళ కూడా ఇంటి మీద కిచెన్ గార్డెన్ వేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా మొక్కలు కానీ విత్తనాలు కానీ అన్ని ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలా చేస్తే ఇవాళ 2 కాయగూరలు పండించుకునే వాళ్ళకి ఎక్కడ కూడా పెస్టిసైడ్స్ కొట్టని కాయగూరలు తినేది వల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ప్రతి కుటుంబం కూడా ఇది ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మరి ఇలా అందరూ అనుకుంటున్నారు. దాన్ని బట్టి చూస్తే ఇలా మనం 2 మున్సిపాలిటీలను కూడా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. అలాగే మన కిందటి శనివారం మూడో శనివారం చంద్రబాబు నాయుడు గారు మనకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ ఈ శానిటేషన్ పరిశీలించాడు. అలాగే ఇక్కడ కొత్త రకం డ్రైన్ కూడా వేయడం జరిగింది. బాగానే పనిచేస్తుంది. మనకి ఇంకా ఇవాళ డ్రైన్లు బాగు చేయాలి, మోసుగా మరి డ్రైన్లు బాగు చేయాలి, అలాగే ఈ వీధులు బాగు చేయాలని చెప్పి ఒక ఆదేశాలు ఇచ్చారు. 25 నుంచి 2వ తారీఖు వరకు ఆ కార్యక్రమం కూడా 25వ తారీఖుని చేపడుతున్నాం. 2వ తారీఖు వరకు కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని డ్రైన్లు అన్ని వీధులు శుభ్రం చేసి చాలా బాగా చేస్తాం. ఇప్పటికే పెద్దాపురం మున్సిపాలిటీలో ఇప్పటికే ఆ కార్యక్రమం స్టార్ట్ చేసాం. చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అది కంటిన్యూ చేసుకుంటూ అక్టోబర్ 2 వరకు కూడా అన్ని మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు మరి నిమిషం టైం ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడితే పీకి నొక్కి మైకి నొక్కి సంగతి మర్చిపోడైనా మమ్మల్ని ఎవరైనా మాట్లాడిచ్చాడా? నేను 5 సంవత్సరాలు ఉన్నాను. 5 సంవత్సరాలు నేను ఒకసారి మాట్లాడానా? ఎప్పుడైనా అవకాశం ఇచ్చాడు నాకు? ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే అక్కడ మైక్ కట్ చేసేసి మాట్లాడిచ్చాడా? మేము అలా కాదే, రా టైం ఇస్తాం అన్నాం. నీకు ఎంత టైం అవుతుందో అంత టైం ఇస్తాం, రమ్మని చెప్తున్నాం, మాట్లాడమన్నాం. మాది అలా ఉండదు, మేము మాట్లాడిస్తాం, రమ్మని చెప్తున్నాం. మేము హోదా అంటే మేము ఎక్కడ ఇస్తాం? హోదా అది దానికి రాజ్యాంగం పరిధి ఉంది. హోదా కావాలంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఎక్కితేనే అంత హోదా వస్తుంది. అది రాదు, మేమేం చేయం. హోదా ఇస్తే వస్తాను అంటే మేమేం చేస్తాం? మేమేం చేయలేం. అది ఇప్పుడు జగన్ గారు మీరు రండి మాట్లాడండి, కాదని ఎవరంటారు? ఇంత టైం అని ఎలాగే డిసైడ్ చేస్తారు? మీ పార్టీకి సంబంధించి 2 నిమిషాలు ఉంటుంది, 2 నిమిషాలు మీకు ఇవ్వండి. ఒకరు మాట్లాడతారా, ఎక్కువ మంది మాట్లాడతారా, మీ ఇష్టం. ఇప్పుడు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఏమీ కూడా పూర్తవలేదు. సైట్ ఎక్వైర్ చేశాడు, ఆఫ్ చేశాడు. అది ఎటు జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడల్లో కార్యక్రమం చేయాలనుకుంటూ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇవాళ పీపీపీ మోడల్లో ఇవాళ చేస్తాం. అనేక ప్రాజెక్టులు ఇవాళ పీపీపీ మోడల్ చేస్తాం. అదే మోడల్లో ఇది చెయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజ్ అవుతాయి, మనకు అవడం కావాలి. కానీ ఈ పునాదుల్లోనో సైట్లోనో ఆగిపోవడం కాదు. ఇవన్నీ మేము పూర్తి చేస్తాం. పీపీపీ మోడల్ మేము పూర్తి చేసి మేము ఇస్తామని చెప్తున్నాం. ప్రజల పార్టిసిపేషన్ ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, సీట్లు పెరుగుతాయి అని మేము చెప్తున్నామే. అదే రాజకీయం చేయడం కోసం జగన్ మాట్లాడుతున్నారు తప్పించి కూడా ఏమి. అసలు మేము అలా కదమ్మా, కాంట్రాక్ట్లు అయితే మేము అనలేదు అని చెప్తున్నాం. అని కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చాడో తెలియదు. అసలు ఎప్పుడు టెండర్ పిలిచాడా, వర్క్ చేసాడా? ఏమైనా పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చుకుని ఇలా కార్యక్రమాలు చేయడం, చిన్న వర్క్లు ఎప్పుడు చేసాడు? టెండర్ ఎప్పుడు పిలిచాడు? ఏ వర్క్ జరిగింది చెప్పాలి. మేము అప్పుడే స్టార్ట్ చేసాం, టెండర్లు వేసాం. ఇవాళ 2 మున్సిపాలిటీల్లో వర్క్లు జరుగుతున్నాయి. కాకపోతే ఏ కాంట్రాక్టర్ని బెదిరించామని అడగండి. ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్క కాంట్రాక్టర్
ఇక్కడ జామనకోట పెద్దాపురం జరిగిన కాంట్రాక్టర్ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఒక్క కాంట్రాక్టర్ని మేము ప్రెజర్ చేయనంత మీరు రాజకీయ కూడా చేస్తాం. ఎక్కడ ప్రెజర్ చేయలేదే. మీ పని పని చేయండి, బాగా క్వాలిటీ చేయండి. క్వాలిటీ చేయకపోతే ఊరుకోండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.